మనం లాస్ట్ టైం కూడా అంటే నాన్నగారు కూడా చెప్పారు, కంపల్సరీ జర్నలిస్ట్ కి అందరికి ఇళ్ల పట్టాలు కూడా ఇస్తామని లాస్ట్ టైం కూడా ఇచ్చినారు. ఖచ్చితంగా మనం కూడా ఇల్లు పట్టాలు కూడా ఇస్తాం. మీ స్పోర్ట్స్ అథారిటీకి మీకు ఏమన్నా అవసరం ఉంటే నా వైపు ఏమన్నా అవసరం ఉంటే కూడా ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం. ఎందుకంటే నేను కూడా మీలాగానే స్పోర్ట్స్ లవర్ని. ఎందుకంటే ఆరోగ్యం చాలా మంచిది. ఎందుకంటే ఈ కాలంలో మనం అసలు 70 years దాటుతున్నామంటే నమ్మలేని పరిస్థితి అట్లా ఉంది. ఇప్పుడు జనరేషన్ మనం చూస్తున్నాం, ఎంత ఎంగేజ్లోనే చాలామంది అంటే 42-45 years మనం డైలీ హాస్పిటల్ వెళ్తే కూడా చాలా యంగ్ అంటే నేను దాదాపు 35 years ఉన్న వయసు వాడికి లేకపోతే 40 yearsకి వాళ్ళందరికీ హార్ట్ అటాక్ వస్తుంది. అంటే ఇది ఎందుకు వస్తుందో అంత యంగ్ ఏజ్కి ఎవరికి అర్థం కూడా కావడం లేదు. అంటే మనం ఏమంటామంటే మన బాడీ అంటే మనం ఏదన్నా మెయింటైన్ చేయాలన్నా మన హెల్త్ బాగుండాలి. మనం రాజకీయాల్లో ఉన్నా కానీ లేకపోతే ఒక స్పోర్ట్స్లో ఉన్నా కానీ లేకపోతే జర్నలిస్ట్ కానీ ఎవరన్నా కానీ మన హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయి. మన హెల్త్ బాగలేకపోతే మనం ఏం చేయలేము. దానికోసమే మనం ఏదన్నా కానీ హెల్త్ బాగా పెట్టుకోవాలి. హెల్త్ బాగా పెట్టాలంటే మనం రోజు ఏదో ఒక యాక్టివిటీ చేయాలా. ఎందుకంటే మీకు కూడా రోజు జర్నలిస్ట్ రోజు న్యూస్ రాసి ఇది రాసి ఏదన్నా మన యాక్టివిటీ ఉంటే అందరు కలిసి కూడా ఉంటారు. ఇది ఒక గెట్ టుగెదర్ కూడా లెక్క ఉంటుంది. మనం ఏమంటే స్పోర్ట్స్ ఒకసారి మనం అందరు కలిసిమెలిసిగా అంటే మన మెమరీస్ కూడా మనం షేర్ చేసుకోవచ్చు. మనం ఏమన్నా స్పోర్ట్స్ యాక్టివిటీ మనం పార్టిసిపేట్ చేసినా కూడా మనకేమంటే మనం కాలేజ్లో చదివేటప్పుడు కూడా మనం ఏమంటే ఇప్పుడు జర్నలిస్ట్ వాళ్ళు అందరూ ఉన్నారు. మనం ఏదన్నా కానీ ఒక గ్రూప్ ఉంటుంది, ఒక మంచి యాక్టివిటీ కూడా ఉంటుంది. దానికోసం నేనేమంటానంటే అన్న చెప్పినట్టు ఏదో షటిల్ టోర్నమెంట్ కూడా ఉందని అన్నారు. ఖచ్చితంగా నేను కూడా మీతో పాటు నేను కూడా షటిల్ టోర్నమెంట్లో జాయిన్ అవుతా. నేను నంద్యాలలో ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవుతానని. అట్లనే ఒకటే అంటానన్నా, ఇప్పుడు ఏదన్నా కానీ మనకు ఇష్యూస్ ఉంటే కూడా ఖచ్చితంగా అంటే మెయిన్ ఇష్యూస్ ఉన్నా కానీ మనం పార్టీ పక్కన పెట్టి ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ మనకు మేజర్ ఇష్యూస్ ఉన్నా కానీ మన వరకు తీసుకొస్తే మనం మనతో ఎంతవరకు సాల్వ్ అయితే మనం ఖచ్చితంగా చేద్దామన్నా. ఇంకొకటి నేను ఒకటే అంటాను, మనకు ఏదన్నా కానీ మీకు స్పోర్ట్స్లో ఇది మనకు అవసరం అని చెప్తే మనకు ప్రభుత్వం తరఫున ఏదన్నా కానీ మీరు వచ్చి మనకు అడిగితే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొస్తే కూడా నేను ఖచ్చితంగా చేసి మీ అందరికీ మళ్ళీ ఒకసారి అందరికీ ఆర్గనైజ్ కమిటీ వాళ్ళందరికీ ప్రెసిడెంట్కి మొత్తం న్యూ కమిటీకి మొత్తం మా వాళ్ళకి అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ది బెస్ట్.